ఓటున్న ప్రజలకు కోటి దండాలు పెట్టిన అభ్యర్థులు వాళ్లేసిన ఓట్ల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు వందల కోట్లు నావి కావు అనుకున్నాయి. ఓ పక్క రాజకీయ పార్టీలు సిద్ధం చేసిన ఫండ్స్ అభ్యర్థులు సిద్ధం చేసుకున్నవి. ఇలా సుమారుగా తక్కువలో తక్కువగా 250 కోట్ల పైమాటుగానే ఓట్ల నిమిత్తం ఖర్చు చేసినట్లుగా రాజకీయ తల నిరసన నిపుణులు అంచనా వేశారు. కానీ ఇంత ఖర్చు అయితే చేశాం, కానీ వీళ్ళ ఓట్లు మనకే వేశారా, ఎక్స్ పార్టీ వారికి వేశారా అన్నది ఎవరికి అంతుచిక్కని విషయంగా ఉంది. ఈ పంపకాలు గత నెల 13 వరకు కూడా సాగించిన వారు ఇదే పంపకాల నేపథ్యంలో వివాదాలు పాలవ్వడమో చూశాం. మాకు ఎందుకు ఇవ్వలేదని కొందరు, మా పేర్లతో మీ వాళ్లే తీసేసుకున్నారని ఇంకొందరు ఇలా గొడవలు పడి కార్యాలయాలు ముట్టడి చేసి మరీ తమ ఆగ్రహం వ్యక్తం చేయడాలు, మీడియా ఇదే విషయమై ప్రత్యేక కథనాలు ప్రచురించడాలు, ప్రసారం చేయడాలు కూడా చూశాం. అయితే 2 రోజుల్లో రానున్న ఎన్నికల ఫలితాలు ఓటేసిన వారికి, ఓట్లు వేయించుకున్న అభ్యర్థులకు నిద్ర లేకుండా చేస్తుంది. తాము ఓట్లేసిన వారే గెలుస్తారా, మతలబుల మాయాజాలాలు జరిగిపోయి తామిచ్చిన ఫలితం తారుమారైపోతుందా అనే సందేహం ఓటర్లను వెంటాడుతుంది. ఓట్లు ఖర్చు చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు, తీసుకున్న డబ్బు విషయం గుర్తుంచుకొని తమకే ఓట్లు వేస్తారా, తమలాగా పంచిన మనీ తీసుకొని మాకు బదులు ఎక్స్ పార్టీ వారికి జనం ఓట్లేసి ఉంటారా అన్న టెన్షన్లో అభ్యర్థులు తలమునకలు అవుతూ కునుకు పట్టక హుషారు తగ్గేదేలా అయిపోతున్నారు. బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కేవలం 2 రోజులే మధ్యలో ఉండటంతో దిక్కుతోచక నిద్ర పట్టక కోట్లు కుమ్మరించుకొని కూడా అప్పులున్నోళ్ళలా ఓట్ల ఫలితాల ఓనర్లు ఇచ్చే ఫలితాల తీర్పు కోసం మొహాల్లో ఒత్తులు వేసుకుని జాలిగా దయనీయంగా నమ్మిన దేవుడు న్యాయం చేయకపోతాడా అని కొందరు, గెలిచి మొక్కు తీర్చుకుందామని ఆశగా ఇంకొందరు, పార్టీ సర్వే ప్రకారం తాము గెలిచే అవకాశం లేదని తెలిసి ఇంకెవరూ పనికొచ్చే అభ్యర్థులు లేరని అధిష్టానం మళ్లీ పోటీ చేయాలనే దుగ్ధ తీరక తాము పోటీకి సిద్ధమై తంటాలు పడి పోటీకి దిగి దేవుడా అని ఎదురు చూడడం అత్యధికులు చేస్తున్నారు. 2 రోజులు ఆగితే 3వ రోజు కౌంటింగ్ జరిగితే లెక్క తేలిపోతుందని పరిశీలకులు చెబుతున్నారు. 2 రోజులు గెలుపు ఓటముల తీర్పు వచ్చే అంతిమ తీర్పుకు గడియ. అత్యధికులకు ఓటమి తీర్పు ఎవరో ఒక్కరికి మాత్రమే గెలుపు గుర్రం ఎక్కే భాగ్యం. చూద్దాం ఎవరు విజేతగా అంటారో, ఎంతమంది డామిట్ కథ అడ్డం తిరిగిందని సర్దుకుపోతారో చూద్దాం.